మనల్ని దేవుడు కనబడి ఏ వరం కావాలో కోరుకో అంటే ఏం అడుగుతారు చెప్పండి? కొంచెంసేపు ఉండి ప్రభా లిస్ట్ రాసుకొని వస్తానంటారేమో. నీ లిస్ట్ ఇచ్చాక కొంచెం ఉండి ప్రభా మా పిల్లలకు కూడా ఏం కావాలో అడిగి చెప్తాను, అమ్మ నీకేం కావాలి భార్యని అడిగి చెప్తాను, లేకపోతే భర్తను అడిగి చెప్తాను అంటారేమో. ఏంటంటే అబ్బా ఇప్పుడు మనకు చాయిస్ వస్తే గనక వరాలు అడగటానికి దానికి అంతే ఉండదు. కానీ ఒక్కటి చాలు నాకు, ఆ ఒక్కటి ఉంటే అన్నీ ఉంటాయి అన్నది మనకు తెలియట్లా. ఆ ఒక్కటి దేవుని సన్నిధి నాకుంటే నా రోగాలు పోతాయి, నా సమస్యలు తీరుతాయి, నా సంకటాలు కుదురుతాయి, నాకు ఏ కొదువు ఉండదు అనేది దావీదు అనుభవం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఇవాళ మనం దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, ప్రభువును పక్కన పెట్టి మిగిలిన అన్నీ కోరుకుంటున్నాం. దేవుని దగ్గర కూడా కోరటం లేదు, మనమే కోరుకుంటున్నాం, మనమే సాధించేద్దాం అనుకుంటున్నాం. అందుకే మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతి మనిషి ప్రయాసపడుతూనే ఉన్నాడండి. ఉద్యోగాలు పోడు ఉద్యోగాలు, చదువుల వాళ్ళకి చదువులు, వంటల వాళ్ళకి వంటలు. ఏంటంటే ఏదో ఒక పనిలో ఉరుకులు ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. మనుషుడు ముమ్మరంగా పొద్దున్న లేచిన కాడి నుంచి అర్ధరాత్రి వరకు శ్రమ పడుతున్నాడు. చివరికి ఏం సాధిస్తున్నాడు అని గమనిస్తే వాళ్ళ రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు నాకు సర్వీస్ అంటున్నారు. ఆ సర్వీస్ రిటైర్ అయ్యావంటే ఏం సంపాదించావయ్యా? ఇన్ని రోజులు జాబ్ చేసి పొద్దున పోయి సాయంత్రం వచ్చి, పొద్దున పోయి సాయంత్రం వచ్చి ఏం సంపాదించావంటే బీపీ, షుగరు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. ఏంటంటే ఆ సంపాదించుకొని చివరిలో వచ్చిన పెన్షన్ డబ్బులన్నీ ఈ మందులకి, ఈ హాస్పిటల్కి అయిపోతుంది. దేవుని సన్నిధిని మీరు కోరండి, మీరు చేయనదంతా సఫలం. మీ ప్రథమ సమయం దేవునికి ఇవ్వండి. దేవునితో జీవితాన్ని ప్రారంభించండి. దేవునితోనే మన క్రైస్తవ విశ్వాసం, భక్తి అనేది కాసేపు దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళేది కాదండి. అక్కడెక్కడన్నా గుడి కనపడితే మన దేశంలో దౌడలు వేసుకుంటారు కొంతమంది. అయితే మా కజన్ బ్రదర్ ఒకడు ఉండేవాడు, ఆయన ఎక్కడన్నా సులువు కనపడితే చాలు, ఇదేం భక్తిరయ్యా, ఇది సరిపోద్దా, ఏసై జ్ఞాపకం చేసుకుంటే నాకు అన్ని మేలు జరుగుతాయి అంటాడు. మళ్ళీ పైగా కుదరదు. ఇది యోధా ఇస్కరియోతు ముద్దలు అక్కర్ల దేవుడికి. ఒట్టొట్టి ప్రేమలు చూపించే భక్తి కాదు ఇది, కాసేపు చూసే భక్తి కాదు. ఇక్కడ మందిరంలో లేక దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, మనం వాక్యం పఠించినప్పుడు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. దివారాత్రాలు బైబిల్ పెట్టుకొని మనం చదవటం కుదరదు. కానీ చదివిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దివారాత్రాలు ఆ వాక్యాన్ని మనను నెమరివేయచ్చు, ధ్యానించుకోవచ్చు, వల్లించుకోవచ్చు, పాటగా పాడుకోవచ్చు, ప్రార్థనగా ప్రభుని స్తుతించవచ్చు. అందుకే ఎడతెగక ప్రార్థన అనేది ఒక 10 నిమిషాలు చేసి అయిపోయిందంటాం కాదు. ఎడతెగని ప్రార్థన. మన ఆలోచనలన్నీ ప్రార్థనలుగా మారతాయి. మన మాటలన్నీ, మన ఆశలన్నీ ప్రార్థనలుగా, విన్నపములుగా మారతాయి. దేవుని సన్నిధిలో మనం గడిపిన సమయం, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపిన సమయం వృధా అనుకోవద్దు. మీరు ఏది ఇష్టపడుతున్నారో, దేనిని ప్రేమిస్తున్నారో, ఏది ఆశిస్తున్నారో, ఏది కోరుకుంటున్నారో కానీ ఈరోజు ఒక తీర్మానానికి రండి. ఈ రోజు నుండి నేను నా దేవుని దగ్గర అడిగేది ఒక్క వరమే. ఏంటది? నీ ప్రసన్నత చూడాలి. నీ మందిరంలో కూర్చొని నీ నామాన్ని మహిమపరచాలి, నిన్ను ఆరాధించుకోవాలి. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట, నిజంగా దాన్ని అర్థం చేసుకుంటే ఇవాళ పెళ్ళుందని మానేసేవాళ్ళు, డ్యూటీ ఉందని మానేసేవాళ్ళు, భక్తిహీనుల గుడారాల్లో విందులు ఉన్నాయని, ఫంక్షన్స్ ఉన్నాయని, ఆఫీస్ పనులు ఉన్నాయని నువ్వు దేవుని మందిరాన్ని మానేసేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనకు దీవెన ఉంది అన్నది గుర్తించని మూలానే, మనుషులకు భయపడటం మూలాన, మనుషుల్ని సంతోషపెడతానికి ప్రయత్నిస్తున్న మూలాన దేవుని ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మనం పొందలేకపోతున్నాం. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు ఖర్జూరపు వృక్షముల వలె వర్ధిల్లుతారు. ఖర్జూరపు చెట్టు పెద్ద ఎత్తుగా ఉండదు కానీ గుత్తులుగా ఖర్జూరాలు కాస్తాయి. వారు ఒలీవల
మొక్కల వలె వర్ధిల్లుతారు. మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు, నువ్వు వృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు దీవించబడతావు. ఇది గుర్తించండి. మీరు కుటుంబాలుగా దీవించబడతారు, ఆరోగ్యంగా వర్ధిల్లుతారు, చేయని దాంట్లో దీవెన ఉంటుంది. బయటకు వెళ్ళి మీరు చేసిన పనులన్నిటికీ ఇక్కడ మీరు పొందిన దీవెన మీకు తోడుంటుంది గనక ఆనాడు యోసేపుడి గురించి రాయబడింది, దేవుడు అతడికి తోడై ఉన్నందున అతడు చేయనదంతయో. దావీదు గురించి రాయబడింది, దావీదు ఎక్కడికి వెళ్ళినానో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుని తోడును మనం తీసుకుని వెళ్ళినప్పుడు, మన డ్యూటీలకు వెళ్ళినా, మన ఆఫీసులకు వెళ్ళినా, మన ప్రయాణాలు చేసినా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ మనం దీవించబడతాం, అక్కడక్కడ మనం ఆశీర్వదించబడతాం. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన దీవెన ఉన్నది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన. నిజమేనయ్యా, నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాకు తెలియకుండానే మేము దీవించబడుతున్నాం, మేము స్వస్థపరచబడుతున్నాం, మేము ఆధ్యాత్మికంగా బలం పుంజుకుంటున్నాం. లోకములో పడిన శ్రమల కంటే, లోకము కార్యముల కొరకు పడ్డ ప్రయాసల కంటే నీ మందిరములో నిలిచిన ఎంత గొప్ప భాగ్యమయ్యా. మా కొరకు నీవు ఆ రోజు కలువరి సిలువలో ప్రాణమిచ్చిన ఆ కలువరి కొండపై నాయన నీవు చేసిన యాగాన్ని ధ్యానించి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములయ్యా. మునుపెన్నడు లేని రీతిగా ఈరోజు మేము దీవించబడుటకు సహాయం చేయండి. మా కీడులన్నీ మేలుగా మార్చునాయన, మా బాధ వేదనలన్నీ ఉపశమనాలుగా మార్చేయ, మా రోగాల నుండి పరిపూర్ణమైన స్వస్థత కలుగజేయి తండ్రి. సంవత్సరాల తరబడి మా ప్రయాస వలన సాధించలేని కార్యాలు ఈరోజు నీ ఆవరణలో నీ మాట చొప్పున మా పట్ల నెరవేర్చున్నామని విశ్వసిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనములయ్యా. నిన్ను ప్రేమించుటకు, నీ మందిరమును ప్రేమించుటకు, నీ పనులను ప్రేమించుటకు, నీ రాజ్య కార్యాలయందు ఆసక్తి కలిగి బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.